బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మిడిల్ ఈస్ట్ యుద్ధంలోకి చైనా ఎంటర్ అవుతుంది. హార్మూజ్లోకి చైనా వార్షిప్స్ పంపిస్తున్నట్లు ఇటు అమెరికాకు సంబంధించిన నిఘా వర్గాల సమాచారం. ఇటు ఇరాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తుందని ఆల్రెడీ ట్రంప్ అనుమానం వ్యక్తపరుస్తున్నాడు. అలాంటిదే గనక జరిగితే చైనా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది అంటూ ఇటు రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్స్కి ట్రంప్ సమాధానం ఇచ్చాడు. మరో పక్కన హార్మూజ్లో అమెరికా దిగ్బంధాన్ని ఇటు చైనా కూడా తప్పుపడుతుంది. ఇరాన్తో తమకు వాణిజ్య అలాగే ఇంధన ఒప్పందాలు ఉన్నాయని, తమ నౌకలను అడ్డుకుంటే ఊరుకోబోమంటూ ఇటు చైనా వార్నింగ్ ఇస్తుంది. చైనా నౌకలు మరో పక్కన ఇటు హార్మూజ్ జలసంధిలో రాకపోకలని ఇంకా కొనసాగిస్తున్నాయి చైనాకు సంబంధించిన నౌకలు. అమెరికా దిగ్బంధాన్ని ఇటు ధిక్కరిస్తూ ఇవాళే హార్మూజ్ దాటింది చైనాకు సంబంధించిన ట్యాంకర్ రిచ్ స్టారీ. ఇరాన్కు సాయం చేస్తే ఇటు చైనాకు ఇబ్బందులు తప్పవంటున్నాడు ట్రంప్. తెహరాన్కు ఆయుధాలు అందిస్తే 50% 50% టారిఫ్స్ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్. ఇరాన్కు చైనా అలాగే రష్యా సాయం చేస్తున్నాయంటూ ఇటు ట్రంప్ ఆరోపణలు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడాడో తన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం, తర్వాత డీటెయిల్గా విశ్లేషిద్దాం. China is preparing to ship weapons to Iran. Well, if China does that, China's going to have big problems, okay? Intelligence that China is preparing to ship weapons to Iran. Well, if China does that, China's going to have big problems, okay? Intelligence that China is preparing to ship weapons to Iran. Well, if China does that, China's going to have big చైనా ఇస్ ప్రిపేరింగ్ టు సెండ్ షిప్స్ అంటే చైనా విల్ హ్యావ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ అంటూ ట్రంప్ సమాధానం ఇచ్చాడు. సో మొత్తం మీద ఏప్రిల్లో చైనాకు సంబంధించిన వెసల్స్, ఆయిల్ క్యారీ చేస్తున్న వెసల్స్, 2 కంటైనర్ షిప్స్ అలాగే ఒక క్రూడ్ ఆయిల్ ట్యాంకర్, మొత్తానికైతే ఆయిల్కి సంబంధించిన ఒక ట్యాంకర్ అలాగే 2 కంటైనర్ షిప్స్ కూడా ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి పాస్ అయినట్టు తెలుస్తుంది. అమెరికా మరి దీనిపైన ఎలాంటి ఆంక్షలు పెట్టినా కూడా రానున్న రోజుల్లో ఎలాంటి ఆంక్షలు పెట్టినా ఖచ్చితంగా గట్టి సమాధానం ఇస్తామంటూ ఇటు చైనా నుంచి చైనా స్పోక్స్ పర్సన్స్, చైనా ఫారెన్ మినిస్టర్స్కి సంబంధించిన ఆఫీషియల్స్ వాళ్ళందరూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. గతంలో మనం చూస్తే ఇటు చైనాకు సంబంధించిన కొన్ని నేవీ షిప్స్, ఇటు చైనా, రష్యా, ఇరాన్ ట్రైలాటరల్ 3 దేశాలకు సంబంధించిన నావల్ ఎక్సర్సైజెస్ జరిగాయి. జనవరిలో ఈ నావల్ ఎక్సర్సైజెస్ చోటు చేసుకున్నప్పుడు ఇటు 052C చాంగ్చున్ అలాగే తాంగ్షాన్ అనే 2 చైనీస్ నావీ షిప్స్ ప్రస్తుతానికి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. చైనాకు రావాల్సిన ఆయిల్ ట్యాంకర్స్, చైనాకు రావాల్సిన ఈ వెసల్స్ని ప్రొటెక్ట్ చేస్తూ వాటికి ఎస్కాట్ లాగా ఈ చైనీస్ షిప్స్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇరాన్ చైనా శాటిలైట్ టెక్నాలజీని యూటిలైజ్ చేస్తూ ఇటు అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించిన అసెట్స్ని, వార్షిప్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్, వాటన్నిటిని టార్గెట్ చేయడానికి ఇటు రష్యన్ శాటిలైట్స్ అలాగే చైనా శాటిలైట్స్ని యూటిలైజ్ చేస్తుంది. చైనా స్పై షిప్ని కూడా యూటిలైజ్ చేస్తూ స్ట్రైక్స్ చేస్తుంది. సో మొత్తం మీద ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి చైనా వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఇరానియన్ ఆయిల్. ఇరాన్ ఆయిల్ మొత్తాన్ని ఇటు ప్రపంచం మొత్తంలో చైనా ఎక్కువ శాతం ఇంపోర్ట్ చేస్తుంది. చైనా నుంచి వచ్చే ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో ఆల్మోస్ట్ 80 to 90% చైనాకు వెళ్తుంటుంది. సో చైనా ఇటు ఇరాన్ ప్రభుత్వంతో అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఉన్న ఇటు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ షిప్స్ని విడుదల చేయాలి అంటూ ఒక ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తుంది. చైనా ఇటు ఇరాన్కి గతంలో మనం చూస్తే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, సిల్క్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. యూరోప్కి ఇటు చైనా నుంచి యూరోప్ దాకా ఇటు బై రోడ్ అలాగే బై రైల్ రోడ్స్ కావచ్చు, ఆయిల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఇరాన్లో చైనా ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వచ్చిన ఇరాన్కి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ చైనాకి ఏవైతే బయలుదేరుతాయో వాటిని ఆపినా కూడా దానికి పర్యవసాలు అనుభవించాల్సి ఉంటుంది అంటూ ఇటు ఆఫీషియల్స్ చెప్పుకొస్తున్నారు. ప్రపంచ దేశాలన్నిటి కూడా పురోగతి పొందాలి, డెవలప్ అవ్వాలి అంటే యుద్ధాలు జరగకుండా ఉండాలి. అలాగే ప్రతి దేశానికి సంబంధించిన సోవర్నిటీని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి, ఇంటర్నేషనల్ లాస్ని రెస్పెక్ట్ చేయాలి అంటూ చైనా చెప్పుకొచ్చింది. ఇటు యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ లాస్
ఆ ఇంటర్నేషనల్ లాస్ని కూడా అందరూ ఫాలో చేయాలి, అప్పుడే అందరికీ ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ చైనా చెప్పుకొస్తుంది. మరి దీని వెనుక చైనా ఏదైనా స్ట్రాటజిక్ రోల్ ప్లే చేస్తుందా? మరో పక్కన ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించాలి అంటూ ఇటు రష్యా అలాగే ఇరాన్ ఇటు చైనా ఈ రెండు దేశాలు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. బ్యాక్ ఎండ్లో ఒక పవర్ పాలిటిక్స్ని రన్ చేసే ప్రయత్నం చేస్తున్నాయా? ఇటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సిట్యువేషన్ ప్రస్తుతానికి ఒక చెస్ గేమ్ మారిపోయిందా? ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ పవర్స్ అని చెప్పొచ్చు. అమెరికా, రష్యా, చైనా ఈ మూడు దేశాలు పవర్ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాయా ఇరాన్ని అడ్డు పెట్టుకొని? 1979 నుంచి ఇప్పటిదాకా చూస్తే ఎన్నో రకాల యుద్ధాలు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో యుద్ధాలు కొనసాగుతూనే వస్తూ ఉన్నాయి. ఆ యుద్ధాలన్నిటికీ కూడా మరి చెక్ పెట్టాలి అంటూ చైనా పిలుపునిస్తుంది. ఇమీడియట్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని అమెరికా ఏదైతే బ్లాక్ చేసిందో ఆ బ్లాకేడ్ని కూడా చైనా తప్పుపడుతుంది. వాటిని ఇమీడియట్గా రిజాల్వ్ చేయాలి. ఇరాన్పై చేస్తున్న దాడులని, ఇరాన్ పైన తీసుకొచ్చిన ఆంక్షలని వీటన్నిటిని కూడా నిలిపివేయాలి. ఇరాన్కి సంబంధించిన శాంక్షన్స్, ఇరాన్కి సంబంధించిన ఫండ్స్ ఏవైతే సీజ్ చేసి ఉన్నాయో వాటన్నిటి కూడా రిలీజ్ చేయాలంటూ చైనా చెప్తుంది. మరోపక్కన రష్యా కూడా తన వాయిస్ని రేస్ చేస్తుంది. ఇటు ఫ్రాన్స్ కూడా అమెరికా తీసుకుంటున్న ఈ చర్యలకి ఎగనెస్ట్గా ఉంది. ఫ్రాన్స్ కూడా యుద్ధాన్ని ఇమీడియట్గా నిలిపివేయాలి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయాలి అంటూ ఇటు ఫ్రాన్స్ చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద ఓవరాల్గా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ప్రస్తుతానికి సిట్యువేషన్ కొంత హై టెన్షన్ వాతావరణం అని చెప్పొచ్చు. చైనా ప్రత్యక్షంగా ఇటు పరోక్షంగా యుద్ధంలో కొనసాగుతున్నా కూడా ఇటు ఇరాన్కి వెపన్స్ని సప్లై చేస్తుంది ఇతర దేశాల నుంచి అంటూ ఇటు ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇటు అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా అవే చెప్పుకొస్తున్నాయి. ఇటు చైనా నుంచి వెపన్స్ ఇరాన్కి సప్లై అవుతున్నాయి, ఇతర దేశాల గుండా ఆ వెపన్స్ వస్తున్నాయి, ఆ వెపన్స్ పంపిస్తే బాగుండదు అంటూ ఇటు అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. ఇటు ట్రంప్ కూడా అదే మాట చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తం మీద చైనా ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని నావీకి సంబంధించిన వార్షిప్స్ని, ఇటు నావీకి సంబంధించిన వార్షిప్ చాంగ్చున్ అలాగే దాంతోపాటు టాంగ్షాన్ 052C ఈ టైప్ ఆఫ్ వార్షిప్స్ని ప్రస్తుతానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో చైనీస్ వెసెల్స్ని ఎస్కార్ట్ చేయడానికి, ఆ వెసెల్స్ని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి సేఫ్గా బయటికి వెళ్ళడానికి ఆయిల్ ట్యాంకర్స్ కావచ్చు, కమర్షియల్ ట్యాంకర్స్ కావచ్చు, కమర్షియల్ షిప్స్ కావచ్చు, గూడ్స్కి సంబంధించి వీటన్నిటిని సపోర్ట్ చేస్తూ చైనా నావీ షిప్స్ని పంపించినట్టు అమెరికా కూడా ధృవీకరిస్తుంది. కానీ ట్రంప్ మాత్రం అలాంటి డెసిషన్ చైనా తీసుకుంటే ఖచ్చితంగా పర్యవసాలు ఉంటాయి, చైనా ఈజ్ గోయింగ్ టు ఫేస్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ అంటూ ఇటు ట్రంప్ తన మాటల్లోనే చెప్పుకొచ్చాడు. చైనా తీసుకున్న ఈ డెసిషన్, చైనా ఇటు 4 పాయింట్ ఫార్ములా అంటూ ప్రపంచ దేశాలని శాంతి కోసం ముందుకు రావాలి, యుద్ధాన్ని ఆపాలి అంటూ ఇటు చైనా చెప్తున్న మాటలని మీరు నమ్ముతున్నారా? ఆధిపత్య పోరుగా భావిస్తున్నారా? చైనా, రష్యా, నార్త్ కొరియా, ఇరాన్ బ్యాక్ ఎండ్ నుంచి ఈ వార్ని కంటిన్యూ చేయాలన్న ఉద్దేశం వాళ్ళకుందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే చైనా తీసుకున్న ఈ డెసిషన్కి ఈ అమెరికా ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? చైనా డైరెక్ట్గా అమెరికాతో వార్లో ఎంగేజ్ అయ్యే అవకాశం ఉందా? వార్షిప్స్ని పంపిస్తుంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో తమ షిప్స్ని అక్కడి నుంచి ఫ్రీగా ప్యాసేజ్ అవ్వడానికి చైనా వార్షిప్ని పంపిస్తుంది. కానీ ట్రంప్ మాత్రం బిగ్గర్ ప్రాబ్లమ్స్, చైనా ఈజ్ గోయింగ్ టు ఫేస్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ అంటూ ట్రంప్ మాట్లాడిన మాటలు ఎలా చూడాలి? మిడ్ టర్మ్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ట్రంప్ వెనకకు తగ్గే అవకాశం ఉందా, లేక యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటు ట్రంప్ గతంలో చేసిన మాటలని నమ్మాలా? ఉదయం మాట్లాడిన మాటలు సాయంత్రానికే ఇటు ట్రంప్ మార్చేస్తుంటాడు. కానీ సిట్యువేషన్ అయితే ఇంకా హై టెన్స్గానే ఉన్నట్టు తెలుస్తుంది. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అలాగే గల్ఫ్ ఆఫ్ పర్షియా ఈ పరిసర ప్రాంతాల్లో 3700 షిప్స్ ప్రస్తుతానికి నిల్చొని ఉన్నాయి. ఆ 3700 షిప్పుల్లో దాదాపు 35,000 మంది మర్చెంట్ నేవీకి సంబంధించిన వ్యక్తులు దాంట్లోనే ప్రస్తుతానికి అక్కడే ఆ షిప్స్లోనే ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా దాదాపు యుద్ధం మొదలై 40 నుంచి 50 రోజులు గడుస్తున్నా కూడా వాళ్ళ దగ్గర ఇటు ఆహారానికి సంబంధించి 60 నుంచి 65 రోజులకు మించి నిల్వలు ఉండవు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మరోపక్కన ఇండియన్ ఎంబసీ, ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ మర్చెంట్ నేవీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షిప్స్లోనే
48 గంటల పాటు ఉండాలంటూ సూచనలు జారీ చేసింది.